బొలివియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా ముద్రించినటువంటి కరెన్సీని తరలిస్తున్నటువంటి క్రమంలో వైమానిక దళానికి చెందినటువంటి విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమాన ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 మందికి గాయాలైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. బొలివియా కరెన్సీ అంటే అప్పుడే ముద్రించినటువంటి బొలివియా కరెన్సీ ఏదైతే ఉందో అది కాలి బూడిదైనట్లుగా కూడా సమాచారం అందుతుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బొలివియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా ముద్రించినటువంటి కరెన్సీ నోట్లను తీసుకువెళుతున్న వైమానిక దళానికి చెందినటువంటి విమానం ప్రమాదానికి గురైంది. ఆ విమానం రన్వేపై జారి హైవే పైకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే బొలివియా కరెన్సీ కాలి దగ్ధమైపోయింది. బొలివియా రాజధాని అయినటువంటి లాపాస్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో ఈ ఘటన జరిగింది. బొలివియా ఎయిర్ ఫోర్స్ విమానం శాంటా క్రూజ్ నుంచి బయలుదేరింది. ప్రతికూల వాతావరణ నేపథ్యంలోనే ల్యాండింగ్ సమయంలో రన్వే నుంచి పక్కకు జారిపోయింది. ఈ క్రమంలోనే రద్దీగా ఉన్నటువంటి రోడ్ల మీదకి ఈ విమానం దూసుకు వెళ్లి పలు వాహనాలను అయితే ఢీకొట్టింది. ఈ విమాన ప్రమాదంలో 15 మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డట్టుగా సమాచారం అందుతుంది. మృతుల్లో విమానంలో ఉన్న వారితో పాటుగా రోడ్డుపై వెళ్తున్నటువంటి పౌరులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు అయితే ధృవీకరించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లుగా అధికారులు తెలియజేశారు. వారిలో కొందరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్తగా ముద్రించినటువంటి కరెన్సీని ఇతర నగరాలకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఉటంకిస్తూ అక్కడ మీడియా అయితే ఆ అధికారులను ఉటంకిస్తూ పేర్కొనడం జరిగింది. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలను అయితే చేపట్టారు. ఈ క్రమంలోనే ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. విమానంలోని కరెన్సీ నేలపై చెల్లాచెదురుగా పడిపోయినటువంటి దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అక్కడ ప్రజలు వాటిని తీసుకునేందుకు పోటీ పడుతుండగా పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఈ విమాన ప్రమాదంలో 15 మంది మృతి చెందగా మరో 30 మంది గాయాల పాలయ్యారు. ఆ గాయాల పాలైన వారిని అక్కడ సమీపంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే గాయాల పాలైన వారిలో కొంతమంది పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లుగా కూడా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే కొత్తగా ముద్రించినటువంటి కరెన్సీని తరలిస్తున్నటువంటి క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్ సమయంలోనే ఈ విమానం అదుపు తప్పి హైవే మీదకి వెళ్ళిందని, హైవే మీద ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలను ఈ విమానం ఢీకొట్టయిందని, దానివల్ల విమానంలో ఉన్నటువంటి 15 మందితో పాటుగా రోడ్డు మీద ఉన్నవారు కూడా అంటే వాహనదారులు కూడా చనిపోయినట్లుగా ఈ వార్త సారాంశం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ విమానంలో తరలిస్తున్నటువంటి ఈ కొత్తగా ముద్రించినటువంటి బొలివియా కరెన్సీ ఏదైతే ఉందో అది కూడా కొంతమేరకు కాలి బూడిదైనట్లుగా, అలాగే మిగతా కరెన్సీ నేల మీద పడిపోవడంతో బొలివియన్స్ అక్కడ నోట్లు నేల మీద నేపథ్యంలోనే వాటిని తీసుకునేందుకు వారు ప్రయత్నం చేయడం, అయితే పోలీసులు వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విమాన ప్రమాదంలో 15 మంది మృతులయ్యారు. అలాగే 30 మంది గాయాల పాలై ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.